నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 27న ఇడుపులపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలు ప్రారంభం సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర మేనిఫెస్టోలో 99% అమలు చేశామన్న సజ్జల రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్ బాపట్ల జిల్లాలో వైమానిక దళం విన్యాసాలు విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేస్తా ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కర్రావు ప్రకటన బీజేపీ తరపున విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో వెల్లడి ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్దర్ నందికొట్కూరు నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా కోడ్ అమల్లోకి వచ్చాక 4.19 కోట్ల నగదు 23 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా పక్కాగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు తాజాగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు ఏపీ సీఈఓ మీనాతో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు అన్ని శాఖల కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సీఎస్ జవహర్ రెడ్డి సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎస్ ముఖ్యంగా ప్రభుత్వ వెబ్సైట్లు అన్నిట్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలు ఆడియో వీడియోలను వంటివి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలను ఫ్లెక్సీలను తొలగించాలని సూచించారు ప్రభుత్వ ఆస్తులపై గల రాజకీయపరమైన ప్రకటనలన్నీ తొలగించాలని సీఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై ఏ శాఖపైనైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే అలాంటి వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ నెల 27న ఇడుపులపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ముందు రోజు వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రలో పాల్గొంటారని సజ్జల వెల్లడించారు సీఎం టూర్ రూట్ మ్యాప్ పై వైఎస్ఆర్సీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు మేనిఫెస్టోలో 99% అమలు చేశామని సజ్జల పేర్కొన్నారు 4 సిద్ధం సభలతో క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేశాం ఈ 5 ఏళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించాం సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయి దీనికి కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర చేస్తారు ఇడుపులపై నుండి ఈ బస్సు యాత్ర మొదలు పెడతారు రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కలుస్తారు సిద్ధం సభలు జరిగిన జిల్లాలో మినహాయింపు మిగిలిన జిల్లాలో బస్సు యాత్ర సాగుతుంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుంది తర్వాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని సజ్జల పేర్కొన్నారు సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారు ప్రొద్దుటూరులో తొలి మేమంతా సిద్ధం సభ జరుగుతుంది సీఎం జగన్ సభలకు ఊర్లే కదిలి వస్తాయి అందరూ ఆశ్చర్యపడేలా సభలు ఉంటాయి ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్ ఉంటుంది వారి నుండి సలహాలు సూచనలు తీసుకుంటారు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కనీసం 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర ఉండేలా చూస్తున్నాం తొలి రోజు ప్రొద్దుటూరులో సభ ఉంటుంది రెండవ రోజు నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ఇంటరాక్షన్ నంద్యాలలో బహిరంగ సభ 29న ఎమినగూరులో సభ ఉంటుందని సజ్జల పేర్కొన్నారు అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగట్టుకొని రావాలని చూస్తున్నాడు ఇందులోనే మా బలం తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న అభిమానం కానీ వాళ్ళ అతని డెస్పరేట్ అటెంప్ట్స్లోనే చంద్రబాబు నాయుడు డెస్పరేట్ అటెంప్ట్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారి బలము వైఎస్ఆర్సీపీ బలము
మా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజల నుంచి ఉన్న అభిమానము, బ్లెస్సింగ్స్ అవి దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతాయి, వ్యక్తం అవుతాయని నేను భావిస్తున్నాను. ఏవో పడికట్టు మాటలు లాంటివి 4 పట్టుకొని ఎవరో రాయించిన స్క్రిప్ట్లు చదవడం, వాటికి ఏమైనా వాల్యూ ఏమైనా ఉంటుందా చేసేసి. ఎప్పుడైతే ఆమె షర్మిలమ్మ, మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, తెలంగాణలో ఉన్నప్పుడు ఒక పార్టీ, ఇప్పుడేమో ఒక ఎత్తిపోయిన దివాలా తీసిన పార్టీకి నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఓ పాడుబడిన బంగ్లాను కదా రెంట్కి తీసుకున్నట్లయితే శిథిల భవనాన్ని ఇచ్చేసుకొని చేసినట్టు ఆమెను పెట్టి నడుపుతున్నారు. సో అక్కడి నుంచి ఏమేమి వస్తే అవన్నీ మాట్లాడుతుంటారు. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే దాంతోనే వెళ్తున్నారు. అది ఆ పార్టీ లక్ష్యం కావచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు, వెనకడ నడుపుతున్న వాళ్ళ లక్ష్యం అయ్యిండొచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు. అవే మాటలు వస్తున్నాయి. ఎన్ని రోజులు మాట్లాడినా అవే వస్తాయి. పూను ఇంకా పెరుగుతాయి. ఇంకా అసహ్యకరమైన రీతిలో, ఇంకా నీచమైన దీంట్లో, ఇంకా అగ్లీ దీనిగా ఇది పోబోతుంది. ఎందుకంటే నడిపించేవాడు ఎవడైతే వాళ్ళ కోరికలన్నీ ఇట్లా తీర్చుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విజయవాడ సిపి కాంతి రాణా టాటా, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావులు రాజకీయ నాయకులకు, ప్రజలకు, సోషల్ మీడియా యూజర్లకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు 4.19 కోట్ల డబ్బు అక్రమంగా తరలిస్తున్నట్లు 23 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని సిపి తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని విజయవాడ సిపి కాంతి రాణా, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావులు పాటించాలని కోరారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ, ప్రజలు ఎవరైనా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకెళ్తే తమ వద్ద ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలని స్పష్టం చేశారు. లెక్కలు చూపించుకుంటే ఆ నగదును సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా పెట్టామన్నారు. లాడ్జీ, హోటల్స్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నామని, అనుమానిత వ్యక్తులు ఉంటే అదుపులోకి తీసుకుంటామని సిపి చెప్పారు. యాప్ ద్వారా పొలిటికల్ ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామన్నారు. 1850 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి భద్రతపై రివ్యూ చేశామన్నారు. 3000 మందికి పైగా బైండ్ ఓవర్ చేశామని వెల్లడించారు. 16వ తారీఖున 3 గంటలకి ఈసీఐ మనకి షెడ్యూల్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు 3 గంటలకి మనకి 72 అవర్స్ 72 గంటలు అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ 24 అవర్స్లో చేయాల్సినటువంటి ఎంసీసీ, నెక్స్ట్ దాని తర్వాత వచ్చే అంటే 48 అవర్స్ అనేది, దాని తర్వాత 72 గంటల ఆ ఎంసీసీ పీరియడ్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఇక నుండి ఏవైనా ఒకవేళ ఆ డిఫేస్మెంట్ జరిగితే దానికి కేసెస్ రూపంలో వస్తాయి అని చెప్పేసి చెప్పాలని ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇటు పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, ప్రాబబుల్ క్యాండిడేట్స్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళందరికీ కూడా మీ ద్వారా చెప్పాలనుకుని చెప్పేసి అనేది ఒకటి. తర్వాత పబ్లిక్ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది కాబట్టి ఎంత డబ్బులు తీసుకువెళ్ళచ్చు, ఏంటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలా అనేటువంటిది చెప్పడంతో పాటు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఈ ఫామ్స్కి సంబంధించినటువంటి ఏ ప్రొవిజన్ ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పటితో డిస్పోజలు అనేది కూడా మీ ద్వారా మరొకసారి ప్రజల్లోకి అనేటువంటిది తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పేసి అన్నది. తర్వాత పర్మిషన్స్ ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ఏ మీటింగ్ అయినా, ఏదైనా లౌడ్ స్పీకర్స్ అయినా, వాట్ ఎవర్ ద థింగ్, దానికి తగ్గట్టుగా పర్మిషన్ సిస్టమ్ అనేటువంటిది ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇదంతా కూడా పార్టీకి ఎక్స్పెండిచర్కి వస్తుంది కాబట్టి అది కూడా మీ ద్వారా చెప్దామని చెప్పేసి ఫర్దర్గా మీ నుండి ఎటువంటి సజెషన్స్ ఏమైనా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా తీసుకొని దెన్ ఎఫెక్టివ్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి అనే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా మరొకసారి మనకి 16వ తారీఖు నుండి నెక్స్ట్ ఈ 18వ తారీఖు అంటే నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ 18వ తారీఖు వరకు అనేటువంటిది ఏప్రిల్ 18న వస్తుంది. హోంగార్డ్ దగ్గర నుంచి అప్ టు డీసీపీ అండ్ ఇంక్లూడింగ్ సిపి లెవెల్ వరకు కూడా అందరికి కూడా సెన్సిటైజ్ కావడము, కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడము జరిగింది. ఎందుకంటే ఈ ఎన్నికలు మనం నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ అందరికీ కల్పిస్తూ మనము ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ సంవత్సరం జనవరి నుంచి మొన్న నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఇప్పటిదాకా 4.19 అంటే 4,19,00,000 క్యాష్ని మనం సీజ్ చేయడం జరిగింది.
అదేవిధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం 23,000 లీటర్లు మనం సీజ్ చేశాము. ఇది స్టేట్లో హైయెస్ట్. అదేవిధంగా ఐడి లిక్కర్, ఎస్పెషల్లీ మన మైలవరం, తిరువూరు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఐడి లిక్కర్ ఒక 50,000 వరకు కూడా మనము సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 171 kg ఆఫ్ గాంజా కూడా పట్టుకున్నాము, 33 kg ఆఫ్ సిల్వర్ అండ్ 3.4 kg ఆఫ్ గోల్డ్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఇది టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ మోర్ దెన్ 10 crores. ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఇన్ ఎనీ యూనిట్. సో ఈ విధంగా మనం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా అదేవిధంగా మన డీజీపీ ఆఫీసు, డీజీపీ గారి పర్యవేక్షణలో ఈ రకంగా మనం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత కోడ్ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ 2 daysలో కూడా మనకి 48 lakhs మనం చెక్ పోస్ట్ దగ్గర సీజ్ చేశాం. ఇప్పుడు అమౌంట్ సీజ్ చేసిన తర్వాత అది అమౌంట్ మోర్ దెన్ 10 lakhs ఉంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ పంపించాల్సి ఉంటుంది. లెస్ దెన్ 10 lakhs ఉంటే మనం ఎంఆర్ఓ దగ్గర పెట్టి వాళ్ళు కరెక్ట్ అకౌంట్స్ కానీ దాని తాలూకా డీటెయిల్స్ కానీ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు క్యారీ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత. నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్కు కేటాయించడం, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆర్థర్ పార్టీ మారినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొరిసెపాడు మండలం పిచ్చుకలగుడిపాడు వద్దనున్న నిన్న యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆ ప్రాంతమంతా విమానాల శబ్దాలతో మారుమ్రోగింది. ఆ ప్రాంతంలో ఏం జరుగుతోందని ఉత్కంఠతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తీరా విషయం తెలుసుకున్న తర్వాత వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రధానంగా పిచుకలగుడిపాడు జాతీయ రహదారి 16పై సుమారు 5 కిలోమీటర్ల రహదారిపై రన్వేను ఏర్పాటు చేశారు. ప్రధానంగా విపత్కర వైపరీత్యాలు, అత్యవసర సమయాల్లో విమానాలు కిందకు దిగేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర ల్యాండింగ్ రన్వేను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో విపత్కర పరిస్థితుల్లో విమానాలు దిగుతాయా లేదా అన్న కోణంపై ట్రయల్ రన్ను కేంద్ర ప్రభుత్వం ఎయిర్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 6 విమానాలు రైమంటూ ట్రయల్ రన్వేపై దిగాయి. దీంతో పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బాపట్ల జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 524 మంది పోలీసులు పహారా కాశారు. అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ సందర్భంగా జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను మళ్లించారు. ఈ రన్వే అత్యవసర సమయంలోనూ ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనూ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సింగరాయకొండ మండలం వద్ద కూడా అత్యవసర ల్యాండింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మళ్లీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైకాపా సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేశాను, తన పరిపాలన నచ్చితే ఓటు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకి ఉందా అని నిలదీశారు. రాష్ట్రంలో చంద్రబాబుని సెంట్రల్ నియోజకవర్గంలో కుళ్లిపోయిన కొబ్బరి బోండాని నమ్మవద్దని వెల్లంపల్లి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 33వ డివిజన్ సత్యనారాయణపురం ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ డివిజన్ మంచిగా అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల వద్దకు వెళ్తుంటే మమ్మల్ని మంచిగా దీవిస్తున్నారన్నారు. మళ్లీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. డివిజన్ అభివృద్ధి పట్ల ప్రజలు సంతోషం వ్యక్తపరిచి మమ్మల్ని మంచిగా ఆశీర్వదిస్తున్నారన్నారు. 175 నియోజకవర్గాలలో గెలిచేది వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా చేశాను, నాడు నా పరిపాలన నచ్చితే ఓటు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు. నేడు జగనన్న నా హయాంలో మంచి జరిగితేనే ఓటు వేయండి అని అడుగుతున్నారన్నారు. అమరావతిలో పేదవారికి ఇళ్లు ఇస్తే కోర్టులో వేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. జగనన్న వస్తేనే పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుతుంది. రాష్ట్రంలో చంద్రబాబుని సెంట్రల్లో కుళ్ళిపోయిన కొబ్బరి బోండాని నమ్మొద్దు అని అన్నారు. ప్రజలను మోసం చేయడానికి బోండావుమా మళ్లీ పోటీ చేస్తున్నాడన్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ప్రజలకు ఏమి చేశావో సమాధానం చెప్పాలన్నారు. బోండావుమకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. రౌడీయిజం, గూండాయిజం చేసే వ్యక్తులు మనకి అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలను బెదిరించి ఓట్లు అడిగితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 33వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటర్ మూర్తి గారి ఆధ్వర్యంలో
పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్ చాలా అభివృద్ధి జరిగింది. బాగా చక్కగా చెప్పాలంటే గతంలో కంటే కూడా రోడ్స్ కానీ చక్కగా ప్రతిదీ కూడా సిమెంట్ రోడ్లు వేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా జరిగినాయి. ప్రజానికి అంతా కూడా ఎప్పుడు మేము మామూలుగా దీవించబడి అడిగినా కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా మేము మళ్ళీ జగనన్నకి ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ డివిజన్ని మూర్తి గారు కావచ్చు, మాకు ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు మల్లాదిష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ డివిజన్ని ప్రతి ఒక్క ఏరియా కూడా అభివృద్ధి చేశారు. ప్రజానీకం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు అభివృద్ధి కంటిన్యూ అవుతుంది, మా పథకాలు అందుతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవిస్తున్న సంగతి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించడం, ముఖ్యంగా చెప్పాలంటే ఈ 175 నియోజకవర్గాలు గెలుస్తామని చెప్పి నమ్మకం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మంచి జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పలేదు, మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని చెప్పని. అలా అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా పరిపాలన నచ్చి ఓటేయమని చెప్పి అడిగే ధైర్యం ఉందా? కానీ మా ముఖ్యమంత్రి గారు చేసిన 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన పరిపాలన గురించి చెప్తూ మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దలకి పెన్షన్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా క్రమం తప్పకుండా కరోనా కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ చిరునవ్వుతో పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి స్థలాలు కేటాయించారు. దురదృష్టవశాత్తు అమరావతిలో కొన్ని స్థలాలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు అమరావతిలో పేదవారికి అక్కడ నివాసించేదానికి అవకాశం లేదు మీకు అని చెప్పని కోర్టులో తప్పుడు పత్రాలు వేసి స్టే తీసుకొచ్చాడు. పేదవారికి ఇల్లు ఇస్తే స్టే తీసుకొచ్చే వ్యక్తి రేపు పేదవారికి ఏదైనా మంచి చేస్తాడా? పొరపాటున కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతిలో ఉన్న పట్టాలన్నీ క్యాన్సిల్ చేయడా? బెల్లంపల్లి శ్రీనివాస్ గారి గెలుపుని ఆకాంక్షిస్తూ 33వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ తీసుకుని గడప గడపకి వెళ్తే ప్రజలందరూ కూడా వాళ్ళంతా ఆనందంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటేస్తామా, బెల్లంపల్లి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకి కానుకిద్దామా అని డివిజన్లో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసినా కూడా ఈ డివిజన్ అభివృద్ధి తప్ప వాళ్ళ అప్పటి పాలకుల అభివృద్ధినే చూసుకున్నారు. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ప్రజలకి ఏమేం కావాలి అనే దాని మీద, అదేగా డివిజన్లో ఉన్న మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి ప్రతిదీ కూడా మేము ప్రజలకు చేయడం జరిగింది. అదే మా గెలుపుకి రేపు ప్రజలందరూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఫ్యాన్ గుర్తు మీద అఖండ మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేసుకుంటున్నాం. ఇదివరకు చేసిన మోసానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచికి రేపు జరుగుతున్న యుద్ధంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో 175కి 175 సీట్లు సాధిస్తారు. దాంట్లో మొదటి సీటుగా మేమందరం కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిది మొదటి సీటు విజయంతో విజయవాడ సెంట్రల్ని బహుమతిగా ఇస్తామని ప్రజలందరూ చెప్తున్నారు. 18వ డివిజన్లో అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా తూర్పు వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ డివిజన్ కార్పొరేటర్ వెంకట సత్యనారాయణతో కలిసి పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ డివిజన్లో తాను ఇచ్చిన 6 హామీలను ఇప్పటికే అమలు చేశానని అన్నారు. డివిజన్లో 65 కోట్లతో సంక్షేమం, 35 కోట్లతో అభివృద్ధి చేసినట్లు వివరించారు. మొత్తం 100 కోట్లు ఖర్చు చేశామని, దీనిపై ఒక్కడైనా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తూర్పు నుండి ఎమ్మెల్యేగా ఉన్న గద్దే ఒక్క కార్యక్రమం కూడా 10 ఏళ్ల నుండి చేయలేకపోయారని విమర్శలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా 108 అలాగే ఫీజు రియంబర్స్మెంట్ చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ఈ రోజున ఎన్నో పథకాలు ఒక్కోసారి ఒక గంట దాని దివంగతులు మాజీ మంత్రి గారు నెహ్రూ గారు తనయుడు అవినాష్ తండ్రి బాటలోనే స్టార్టింగ్లో అవినాష్ గారిని నెహ్రూ గారి అబ్బాయి అని ఇప్పుడు అట్లా ఎవ్వరు అంటలా అనకుండా అవినాష్ గారు ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి కంటే 10 అడుగులు ముందుకే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే అవినాష్ గారు కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ 22 డివిజన్లు దాదాపు 900 కోట్లతో అభివృద్ధి చేయండి. అది కాకుండా ఈ డివిజన్లో దాదాపుగా 65 కోట్లు ప్రజలకు ఏంటంటే సంక్షేమం కోసం 65 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, అభివృద్ధి కోసం 35 కోట్లు అంటే 100 కోట్లు ఆన్ రికార్డ్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మీ సందర్భంగా ఓటాడుతున్నాం. తెలుగుదేశం నాయకుని స్పష్టంగా చెప్తున్నాం, గద్దె రామ్మన్కి ఏ మాత్రం
ఓపెన్ ఛాలెంజ్. మేము చెప్తున్నాం 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేసాం, ఆన్ రికార్డ్ చెప్తున్నాం. మీకు ఎవరన్నా చావుంటే రండి, మీ ఇష్టం, వేదిక మీ ఇష్టమే, మీ ఇష్టం దగ్గరికి మేము కూడా అవసరం లేదు. ఈ వార్డులో ఉన్న కార్యకర్త వస్తాడు, మేము ఈ డివిజన్లో 100 కోట్లు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 100 కోట్లతో 3 సంవత్సరాలు చేసామని చెప్పి చెప్పడానికి, నిరూపిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మీరు పెట్టుకున్న ప్లాట్ఫామ్కే మేము వస్తాం, మీరు చెప్పిన ప్లేస్కి వస్తాం, మీరు చెప్పిన టైంకి వస్తాం, వీటన్ని రుజువు చేస్తాం, కళ్ళకు కట్టినట్టు చూపెడతాం. మీకేమైనా ఉంటే రండి. అలాగే 10 సంవత్సరాలు గద్దె రామ్మోహన్ ఈ ప్రాంతాన్ని బఫర్ జోన్గా ప్రకటించి ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేశాడా? చిన్న ఇది ఇంతకుముందు కూడా 2 సంవత్సరాల క్రితం అక్కడ ఏదో కలవట్టి అన్నపోతే ఒక్క రోజులో చేస్తే తెలుగుదేశం అబ్బో మా ఎంపీ చేశాడు, మా ఎంపీ చేస్తాడు అన్నారు. ఈరోజు అదే ఎంపీ గారిని అడగండి. మన తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ గారు గడప గడపకి ప్రతి ఇంటిని కూడా టచ్ చేస్తూ ఏం పథకాలు వచ్చినాయి, ఎటువంటి సంక్షేమం జరిగింది అని చెప్పని తన ఒక ఇదిలో అందరినీ కూడా కలుసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది అండి. ఈ 18వ డివిజన్కి వచ్చి మనం చెప్పుకోవాలనుకుంటే ముందు కార్పొరేషన్కి ముందు ఏ విధంగా అయితే చెప్పారు అభివృద్ధి చేస్తాననేది కళ్ళకి కట్టినట్టుగా కూడా చేసి చూపించడం జరిగింది. ఎందుకనంటే ఆధారం ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది, వెనకాల పార్కు కనిపిస్తుంది, అట్లా రిటర్నింగ్ వాల్ కనిపిస్తుంది, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఓపెన్ చేసిన పార్కు కనిపిస్తుంది, ఇక్కడ పిల్లలకి స్కూల్ కానివ్వండి, పెద్ద స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడాను డివిజన్లో రోడ్లు కూడా కళ్ళకి కనిపిస్తున్నాయి. ఇంటికి డ్రైనేజీ, ఇంటికి వాటర్, తారక నగర్లో పక్కన కృష్ణమ్మ పారుతున్నా కూడా తాగడానికి నీళ్ళని పరిస్థితి కార్పొరేషన్కి ముందు అనమాట. ఈ రోజున ప్రతి ఇంటికి కూడా పంపులు, ప్రతి ఇంటికి పంపులు. అదే విధానం ఈరోజు అవినాష్ గారు కూడాను గడప గడప తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్క మహిళలు కానివ్వండి, పెద్ద వయసు వాళ్ళు కానీ ముందుకు వచ్చి అయ్యా మీ వల్ల మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ఇళ్లలో మీ వల్ల ఫంక్షన్ వస్తుంది, మీ వల్ల మాకు ఇల్లు వస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ విషయం ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ చెప్తున్నారు ఏమనంటే అయ్యా ఒక అమ్మగా బిడ్డవి నువ్వు, అండగా ఉంటాను నేను, ఒక అక్కగా చెల్లిగా తమ్ముడికి నువ్వు, నీకు అండగా ఉంటాము, ప్రతి అడుగులో కూడా మేము అడుగు వేసుకుంటూ నడుస్తాము, ఒక స్నేహితులలాగా సలహాలు ఇస్తూ స్నేహితురాలుగా మేము వెనకాల ఉంటాము, మా ఆశీస్సులన్నీ నీకే, నువ్వు గెలవాలి అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆశీర్వచనాలు అందించడం జరుగుతుంది. బీజేపీ పార్టీ తరపున పశ్చిమం నుండి పోటీ చేయాలని భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాల్సిన అవసరం ఉందని, అందుకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారి అభివృద్ధి జరగాలన్నా, రాజధాని ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు కోరారు. భవానీపురం శివాలయం సెంటర్ నందు ఓ కళ్యాణ మండపం నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యాపార, వర్తక, వాణిజ్య సంఘాలతో పాటు ఆర్య వయస్సులు వక్కలగడ్డ భాస్కర్రావు మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్కలగడ్డ భాస్కర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశాన్ని అభివృద్ధి చేశారని, అలాగే ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారని చెప్పారు. విద్యార్థి దశ నుండి తాను రాజకీయంలో క్రియాశీలకంగా వ్యవహరించానని చెప్పారు. రంగా శిష్యుడిగా పేదల అభ్యున్నతికి పాటుపడ్డానని పేర్కొన్నారు. వివిధ సంస్థల్లో పనిచేసి సేవా కార్యక్రమాలు చేశానని వెల్లడించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని బీజేపీ నుండి పశ్చిమం నుండి పోటీ చేయాలన్న ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టుకున్నట్లు తెలిపారు. అధిష్టానం తనకే సీటు కేటాయిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2014లోనే వక్కలగడ్డ భాస్కర్రావు పోటీ చేయాలని భావించారని వక్కలగడ్డ శ్రీకాంత్ అన్నారు. వక్కలగడ్డ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఆశీర్వాదంతో బీజేపీ నుండి పశ్చిమ సీటు ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. వక్కలగడ్డ భాస్కర్రావుకు సీటు కేటాయిస్తే ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించుకున్నామని స్పష్టం చేశారు. ఈ రోజున ఈ ఆశయంతో మూడు పార్టీలు కలిసి కూటమిగా ముందుకు వెళుతున్నటువంటి ఈ సందర్భంలో నేను కూడా ప్రత్యక్షమైనటువంటి రాజకీయాల్లో రావాలనేటువంటి ఆశ, ఆలోచనతో ఆ నాయకుల యొక్క స్ఫూర్తితో నేను బీజేపీలో నేను ఈనాడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. పైన పరిశీలిస్తూ జరుగుతుంది. కేంద్రం నుంచి ఆదేశాలు వస్తాయి. వచ్చిన తర్వాతే మనం దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. ఈలోపు వృత్తభక్తిగా నా వంతు నేను చిన్న కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలనే ఆలోచన. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, మన సలహా సంప్రదింపులు ఆత్మీయులైనటువంటి మిత్రులందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారందరూ కూడా వచ్చారు, మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. పెద్దల యొక్క
బాటలోనే నేను నడుస్తానని మన 3 పార్టీల యొక్క ఆశలు జెండానే నా జెండా అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పుర ప్రముఖులందరికీ కూడా వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహకారం నాకు కావాలి, మీ తోడు నాకు కావాలి, మీ నీడ నాకు కావాలి, మీరు నాతో ఉండండి, నేను మీతో ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ నమస్కరిస్తాను. మా బాబాయ్ గారు, సొంత బాబాయ్ గారు భాస్కర్రావు గారు చెప్పినట్టు వ్యాపార మరియు వాణిజ్య రంగాల్లో, సేవా రంగాల్లో, ఎన్నో రంగాల్లో ఈ ఒక్కలగడ్డ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉంది. అది మీకు తెలిసిన విషయమే. ఒక్కలగడ్డ ఫౌండేషను, అట్లాగే స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు మీరు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారేంటని చెప్పని మమ్మల్ని అడిగిన ప్రశ్నకి ఒకటే సమాధానం. 2014లోనే ఆయన కంటెస్ట్ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. కానీ అప్పుడు కొన్ని ఈక్వేషన్స్ వల్ల కాదని చెప్పని ఆ రోజు మేము ఆగడం జరిగింది. రాజకీయ నాయకులు అంటే ఎలాగ ఉంటున్నారా అని ప్రజలు బిహేవ్ చేసే టైంలో ఒక చదువుకున్న వ్యక్తి, కనీసం విజ్ఞానం ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని ప్రజలు ఎవరైతే కోరుకుంటున్నారో ఈ క్రమంలో మీ అందరి ఆశీర్వాదంతో బీజేపీలో ప్రయత్నం మొదలుపెట్టారు. అది ఆల్మోస్ట్ అక్కడ పరిశీలనలో ఉంది. కాబట్టి అందరినీ పిలిచి, ఇప్పుడు బయట రకరకాలుగా మాట్లాడుతూ ఉన్న విషయాలు అందరికీ తెలిసిన విషయమే, పిలిచి మా మనోభావాన్ని తెలియజేసుకోవడం కోసం నేను ఒక్కరోజు కేవలం ఒక 10 మందికో 20 మందికో ఫోన్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పంపించిన మెసేజ్కి ఈరోజు 1500 నుంచి 2000 మంది వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. We all support వక్కలగడ్డ భాస్కర్రావు గారు. We all support వక్కలగడ్డ భాస్కర్రావు గారు. రాష్ట్రంలో మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, చీరాల నియోజకవర్గాల్లో పద్మశాలీలు అధిక శాతం ఉన్న ఏ రాజకీయ పార్టీ నేతలు పద్మశాలీలకు రాజకీయ అవకాశం కల్పించకపోవటం చాలా దారుణమని, వచ్చే ఎన్నికల్లో పద్మశాలీలు ప్రధాన రాజకీయ పార్టీలకు వారి ఓటుతో సరైన బుద్ధి చెబుతారని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి వారి ఓటు బ్యాంకుతో వివిధ రాజకీయ పదవులు అనుభవిస్తున్న వారు చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా వైఫల్యం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలలో సరైన బుద్ధి చెప్పేందుకు పద్మశాలీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తమందరం ప్రచారం చేసి ఆ ప్రధాన రాజకీయ పార్టీలకు సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం చాలా దారుణమని, రాజకీయంగా తమ వర్గాన్ని టార్గెట్ చేసుకుని పదవులు అనుభవిస్తున్నారు తప్ప తమకు ఎలాంటి లాభం లేదని పేర్కొన్నారు. గత సంస్కృతి మన 5000 సంవత్సరాల నుంచి మనం చూస్తే చేనేతల పరిశ్రమ అనేది మన మొత్తం భారతదేశంలో ఉపాధి పరంగా చూడాల్సిన విషయాలకు వస్తే వ్యవసాయం ఏ విధమైతే మొదటి స్థానంలో ఉంది, దాని తర్వాత స్థానం ఆక్రమించుకొని ఉపాధి కల్పించడంలో ప్రముఖమైన పాత్ర పోషించుతున్నది మన చేనేత పరిశ్రమ. అటువంటి చేనేత పరిశ్రమ చారిత్రకంగా కల్చరల్ హెరిటేజ్ కలిగినటువంటి ఈ సున్నితమైనటువంటి ఈ పరిశ్రమను ఈనాటి రాజకీయ వ్యవస్థలో ముఖ్యంగా అణగారిపోయి అణగదొక్కి రాజ్యాంగపరంగా అయితేనేమి రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులను 43 ఆర్టికల్ ప్రకారం కల్పించినటువంటి హక్కులను కూడా కాలదోసి వాటిని అణగదొక్కి ఈ రాజకీయ సంస్థలు ఏ ప్రభుత్వం అయితేనేమి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకాలైన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి వివిధ రకాలుగా చేనేతలను అణగదొక్కి చెందవలసినటువంటి కనీసమైనటువంటి లభించవలసినటువంటి విషయాలను కూడా పక్కన దోసేసి చేనేతలను ముఖ్యంగా అణగదొక్కిన వ్యవహారం అయితే ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక రాజకీయ రాక్షసత్వం ఏర్పడింది. రాజకీయంగా మనకు చేనేతలకు లభించాల్సినటువంటి దామాషా పద్ధతిలో 14 నుంచి 18% ఉన్నటువంటి పర్సంటేజ్ విషయంలో ఈ జనాభాను అసలు ఏమాత్రం గుర్తింపు లేకుండా వాళ్ళని పక్కన పెట్టేసి కేవలం ఒక్కొక్క నియోజకవర్గంలో 2000, 3000 ఉన్నటువంటి ఈ ఆధిపత్య కులాలను ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ధనబలంతోనూ దారిద్ర్య బలంతోనూ ఈ విధంగా చేనేతకు దక్కవలసినటువంటి చేనేతల ఓట్లతో చేనేతలు ప్రాతినిధ్యం కల్పించిన నియోజకవర్గాల్లో కూడా కేవలం అణగదొక్కి సామాజికంగా రాజకీయంగా ముందుకు రానియకుండా చేసినటువంటి పరిస్థితులను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా చేనేతలకు ఎటువంటి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాయి, చేనేత సమాజం వారికి ఎంతటి అన్యాయాలు చేస్తూ ఉన్నాయి అనేది మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ సమాజానికి చెప్పదలుచుకున్నాం. ముందుగా చేనేత పరిశ్రమ విశిష్టత ఏంటనేది ఒక 2 విషయాలు చెప్పవలసి ఉంది. భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము లేని రోజుల్లో
ఎటువంటి యంత్రాలు మిషనరీ లేని రోజుల్లో ఒక మగ్గాన్ని తయారు చేసి ఆ మగ్గం ద్వారా వస్త్రాన్ని నేసి ఈ సమస్త మానవాళికి వస్త్రాన్ని అందించి మానవ జాతి మానవ మర్యాదలను కాపాడిన జాతి చేనేత జాతి. అలాగే స్వతంత్రం సిద్ధించడానికి భారతదేశానికి విదేశీ వస్త్ర బహిష్కరణ స్వదేశీ నినాదంతో మరి ఒక ఉద్యమంలాగా స్వాతంత్రోద్యమం రూపొందినప్పుడు దాంట్లో ప్రధాన భూమిక పోషించింది చేనేత వస్త్రం, చేనేత జాతి. అటువంటి చేనేత జాతికి ఈ రాజకీయ పార్టీలు ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నాయి అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన జాతిని ఈ రాజకీయ పార్టీలు ఏ రకంగా గుర్తింపు ఇస్తున్నాయి అనేది ఈ సమావేశ పరంగా యావత్ సమాజానికి కూడా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకనే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న 26 జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా లక్షలాదిగా చేనేత జనాభా విస్తరించి ఉన్న పరిస్థితి ఉంది. టీడీపీ జనసేన పొత్తు ధర్మంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో ఆ సీటును గొలగాని చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణకు కేటాయించాలని యాదవ నాయి బ్రాహ్మణ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి కేటాయించినట్లయితే పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని తీరుతామంటూ స్పష్టం చేశారు. గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణుల సమైక్య మరియు బీసీ సమైక్య మరియు యాదవ సంఘం సమైక్య పశ్చిమ నియోజకవర్గ ప్రజా అభిప్రాయ సేకరణ మేరకు నాయి బ్రాహ్మణులు బీసీ అభ్యర్థి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైనప్పటికీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దృఢ సంకల్పంతో ఉన్నట్లు కేవీ రామారావు నాయి బ్రాహ్మణ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకులు వివరించారు. అదేవిధంగా రాష్ట్ర బీజేపీ నాయకులతో మరియు కేంద్ర బీజేపీ నాయకులకు మొన్న విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గొలగాని రవికృష్ణ పేరు ప్రస్తావిస్తూ మెమరం అందజేసినట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నాయకులు పరిశీలనలో ఉన్నట్లు వివరించారు. గొలగాని రవికృష్ణ రాష్ట్రంలో ప్రజాసేవలో పేరుగాంచిన వ్యక్తిగా అందరికీ విధిహితమే. గొలగాని చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆయుర్వేద వైద్య శిఖామణిగా పేరుగాంచిన నెల్లూరుకు చెందిన ఆనందయ్య వద్ద మందు సేకరించి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కరోనా సమయంలో కరోనా వ్యాధి నివారణకు ఆయుర్వేదంలో అనేక ప్రయోగాలు నిర్వహించుటకు సహకరించి ఉపశమనానికి మందు కనుగొని రాష్ట్రంలో ప్రజలందరూ మన్ననలు పొందిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ప్రజల్లో ప్రజాసేవకై ముందుండే వ్యక్తి కనుక రాష్ట్రంలో రాజకీయాల పొత్తుల్లో భాగంగా బీజేపీ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గం ప్రకటించాలని అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఆశిస్తున్నట్లు కేవీ రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తురాల లీలా వెంకటప్రసాద్ యాదవ్, అఖిల భారత యాదవ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు చింతల కృష్ణ, భారత యాదవ సంఘం ప్రచార కమిటీ అధ్యక్షుడు మరియు బొట్ట నాగార్జున బీసీ యోజన నాయకుడు పలువురు నాయకులు పాల్గొని మీడియాకి తెలియజేశారు. కరోనా టైంలో పేదవాడికి రూపాయి లేకుండా మరి గొలగాని ట్రస్ట్ నుంచి 10,000 మందికి ముందివ్వడం జరిగింది. అట్లాగే కొంతమంది నాయి బ్రాహ్మణులకి కిట్లు కూడా కరోనా టైంలో ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ కార్మికులు వాళ్ళకు కూడా పిలిచి 1 టౌన్ ఏరియాలో వారికి కూడా బట్టలు అవన్నీ కూడా అందించారు. ప్రతిసారి కూడా అన్నింటిలో కంటే అన్నదానం ముఖ్యమని భోజనాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నారు ఆ ట్రస్ట్ నుంచి. ఆ ట్రస్ట్ చాలా వరకు సేవ చేస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే మా బీసీలకి అవకాశం ఇవ్వాలని పార్టీ మేము కోరుతున్నాము. ఈరోజు అందరూ వేరే కులాలు చేస్తున్నారు. బీసీలో మాకు ఇంత పర్సెంటేజ్ ఉన్నా కూడా బీసీలకి ఎందుకని ఎమ్మెల్యేలుగా రాలేకపోతున్నాం అనేది బాధాకరంగా ఉంది. అట్లాగే మరి ఈ 3 పార్టీల కలయికలో జరిగింది కాబట్టి ఈసారి గొలగాని రవికృష్ణ గారికి ఈ అవకాశం ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎందుకంటే కష్టపడి పనిచేసి ఆయన అమెరికాలో ఉన్నా సరే ఇక్కడ పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు. ప్రతి దానికి కూడా కార్యక్రమం ఉందంటే ముందు ఉండేది గొలగాని ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా చాలా వరకు పేదవాడికి కొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు జరుగుతున్నాయి. ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వం వారు గుర్తించి మరి ఈ గొలగాని ట్రస్ట్కి చూసి మరి టికెట్ మాత్రం అవకాశం ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
గొలగాని రవికృష్ణకి పశ్చిమ నియోజకవర్గం బీజేపీ తరపున సీటు ఇవ్వాలని, ఆయనకి యాదవులు అక్కడ ఎక్కువగా ఉన్నారు, బీసీలు కూడా ఎక్కువగా ఉన్నారు, ఆయనకి 40,000 మెజారిటీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి అని అనుకుంటున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 60% ఉన్న భారత ప్రజల ఆర్థిక రంగమైన సహకార వ్యవస్థను 10%గా ఉన్న పెట్టుబడిదారులకు అక్రమంగా అప్పగించడాన్ని ఖండిస్తూ సహకార ధర్మరక్షక్ మహాభారత్ యాత్ర చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సహకార ధర్మపీఠం ధర్మకర్త సాంబారపు భూమయ్య తెలిపారు. కేంద్రంలోని బీజేపీ తెచ్చిన చట్టాలను సవరిస్తామని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వాలని ఆయన కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు తెలంగాణ రాష్ట్ర సహకార ధర్మపీఠం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్త సాంబరపు భూమయ్య మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో ఆయా పార్టీల నాయకులను కలిసి వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. మన దేశంలోని 29 కోట్ల మంది సభ్యులు తమ అవసరాలను, ఖర్చులను తగ్గించుకొని దానిని మూలధనంగా దాచుకున్నారు అని, 40,689 కోట్లతో సుమారు 9 లక్షల వివిధ రకాలైన సహకార సంఘాలను స్థాపించుకున్నారని చెప్పారు. దానితో వ్యాపారము నిర్వహిస్తూ లక్షల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించి ప్రముఖ ఆర్థిక రంగంలో సహకార వ్యవస్థను నిలబెట్టారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 60% ఉన్న భారత ప్రజల ఆర్థిక రంగమైన సహకార వ్యవస్థను 10%గా ఉన్న పెట్టుబడిదారులకు అక్రమంగా అప్పగించడానికి చట్టాలను రూపొందించడం ఏంటని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలలో ఈ 2 చట్టాలను సవరించడానికి సహకార స్టాక్ ఎక్స్చేంజ్ అనే భావనను ఆమోదించబోమని హామీ ఇవ్వాలని కోరారు. ఈ చట్టాలను ఖండిస్తూ తాము చేసే యాత్ర కొత్త పార్లమెంట్ సమావేశం అయ్యే వరకు కొనసాగుతుందన్నారు. దేశంలోని ప్రతి జిల్లా నుంచి సభ్యులు సంతకాలు చేసిన ఒక వినతి పత్రాన్ని సహకార సంస్థలను పరిరక్షించండి అనే నినాదంతో సేకరించి నూతన పార్లమెంట్ సభ్యులకు ప్రజల ఆకాంక్షగా అందించడం జరుగుతుందన్నారు. మేము సహకార ధర్మపీఠం సహకార ధర్మ ప్రచారానికి, దాని సహకార ధర్మ రక్షణకు ఈ కృషి చేస్తున్న ధార్మిక సంస్థ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ధర్మం అనేది సహకార ధర్మము అమలు చేయనిదే ఏ ఆర్థిక సామాజిక ధర్మము వర్ధిల్లదు ఏం అనేది ఇది నిర్వివాదాంశము. ఎందుకంటే సహకార ధర్మము దోపిడీ, సామాజిక దోపిడీ కానీ ఆర్థిక దోపిడీ కానీ నివారించి స్వయం సమృద్ధి చేపిస్తుంది ఈ సహకార ధర్మం. కాబట్టి ఏ ఆర్థిక వ్యవస్థలైనా సరే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అయినా, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలైనా, సహకార విధానం అమలు ద్వారానే ఆ ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కగలుగుతాయి, మనగలుగుతాయి. ఇది ఆర్థిక సూత్రము. ఇది ఎప్పుడైతే ఈ సహకార విధానాన్ని అమలు నుండి ఆ వ్యవస్థలు దూరం అవుతాయో, దీనికి నిరాధారణ చేస్తాయో, ఆ వ్యవస్థ కుప్పగూలుతుంది. దీనికి చారిత్రక దృష్టాంతమే 1840లో అత్యున్నత దశలో ఉన్న పారిశ్రామిక విప్లవం వస్తున్న సందర్భంలో ఆ వ్యవస్థలు కూలి సామ్యవాద వ్యవస్థ వచ్చి అనేక దేశాలలో సామ్యవాద ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అక్కడ ఏంటంటే సహకార ఆర్థిక విధానాన్ని అమలు తర్వాత ఈ సామ్యవాద దేశాలు కూడా సహకార ఆర్థిక విధానాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఆ వ్యవస్థలు కూడా కూలిన సందర్భాలు మనం చూస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 27న ఇడుపులపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలు ప్రారంభం. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర. మేనిఫెస్టోలో 99% అమలు చేశామన్న సజ్జల. రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్. బాపట్ల జిల్లాలో వైమానిక దళం విన్యాసాలు. విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేస్తా ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కర్రావు ప్రకటన. బీజేపీ తరపున విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో వెల్లడి. ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్దర్ నందికొట్కూరు నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా కోడ్ అమల్లోకి వచ్చాక 4.19 కోట్ల నగదు, 23 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.